ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. అర్చన అవనిలను ఇబ్బంది పెట్టొద్దు. ఇంటి పరిస్థితులు అర్థం చేసుకుని ఇక మీరు బయలుదేరండి. మీ సమస్యలు మీకున్నాయి, ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగలేం. ఆవిడ విగ్రహ రూపంలో ఉండే అమ్మవారు, మీరు మా కళ్ళ ముందు ఉండే అమ్మవారు. మీ ముందే మొదటి పంటలను ఉంచి పెడుతున్నాం. ఏదో ఒక సమయంలో అమ్మవారి ముందు పెట్టి పూజలు చేయండి. ఊరికి ప్రసాదాన్ని పంపించండి. ఊరి వాళ్ళకి మేము ఏదో ఒకటి చెప్పుకుంటాం. ఇలా ఇవ్వండి ఇవ్వండి. వస్తామమ్మా. అమ్మయ్యా, పెద్ద గండం నుంచి బయటపడ్డాను. ఈ అర్చన ఇంట్లో ఉన్న అవనిని చూసేస్తుందేమోనని కంగారు పడ్డాను. 2 విధాలుగా ప్రమాదం తప్పిపోయింది. మా వంశంను ఊరి వాళ్ళు ఎంతో గౌరవించేవారు. చివరికి మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. వచ్చే సంక్రాంతి నాటికి అన్నీ మారిపోతాయి. మీరు బాధపడకండి ఆంటీ. ఇక్కడ పరిస్థితి గురించి సామికి వివరించాలి. జై జట. చెప్పు మాయా. ఇందాక ఏం జరిగిందంటే, ఆ అర్చన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసుకుని రాలేకపోయింది సామి. విగ్రహాన్ని తీసుకొస్తుంటే ఇక్కడ ఉన్న నకిలీ అవని మాయమైపోయి ఉండేదేమో. అలానే అంతకుముందు హనుమాన్ జెండా నకిలీ అవని మీద పడబోయింది. నేనే పక్కకి తప్పించాను. అప్పుడు కూడా నకిలీ అవని అదృష్టమైపోయి ఉండేది. సంక్రాంతి పండగయ్యేలోపు ఇంకెన్ని జరుగుతాయో అర్థం కావడం లేదు. మీరు చెప్పారని ఇక్కడికొచ్చాను. అక్కడ జరుగుతున్నవి నేను కనిపెట్టగలుగుతున్నాను. అందుకే ఇక్కడ నీకోసం పూజలో కూర్చున్నాను. ఆ అర్చన అమ్మవారిని ఎత్తుకోకుండా అడ్డుపడింది నేనే. నువ్వు కంగారు పడకు. నా మంత్రశక్తుల వలన అక్కడ జరుగుతున్న పండగ వాతావరణమంతా నా ఆధీనంలో ఉంటుంది. నువ్వు నీ ప్రయత్నాలు చేసుకుంటూ నకిలీ అవనిని ఉపయోగించుకుంటూ అర్చన దగ్గర నుంచి అక్షయ్యకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయి. ఈ సంక్రాంతి కంటే పెద్ద పండగ అవుతుంది మనకు. సరేనా? సరే సామి. జై జఠ. అర్చన కూడా సామాన్యురాలు కాదు. తన దగ్గర నుంచి అక్షయకి సంబంధించిన వివరాలు ఎలా బయటపడతాయి? తదుపరి కార్యక్రమం ఏంటి? ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారా? ఏదో చేయండి. ఏముంది, ఆటలు పాటలు మొదలు పెడతాం. ఎప్పుడూ లేనిది ఈ రోజు నేను విగ్రహాన్ని ఎందుకు కదిలించలేకపోయాను? నానమ్మ లాంటి జాతకం కలిగిన నాకు అదెందుకు సాధ్యం కాలేదు? నాకంతా అయోమయంగా ఉంది. ఏదైనా ప్రమాదం జరగబోతుందా? అమ్మా అన్నపూర్ణాదేవి, భక్తులుగా మా కోరికలు ఎలా ఉన్నా
నీ తీర్పు వేరే విధంగా ఉంటుంది. నువ్వు రైతుల్ని కరుణించకపోవడానికి కారణమేంటి? ఏదైనా ఆపద రాబోతే నువ్వే కాపాడాలి. ఆ మాయ అందరితో సంక్రాంతిని జరుపుకోవడానికి వచ్చిందంటే ఏదో మర్మం ఉండుంటుందని అర్థం. దాని నుంచి నువ్వే బయటపడేయాలి. ఆ మాయ అమ్మని ఏమైనా ఇబ్బంది పెట్టాలని వచ్చుంటే గనక అమ్మను నువ్వే రక్షించాలి. నువ్వే మాకు రక్ష, నువ్వే మా ధైర్యం. ఇక్కడ డూప్లికేట్ అవని ఉంది. అక్కడి నుంచి ఒరిజినల్ అవని నడుచుకుంటూ వస్తుంది. తను స్వామి యొక్క మంత్రశక్తి వలన బందీగా ఉండకుండా ఎలా వస్తుంది? ఎవరి వల్ల ఈ విధంగా బంధ విముక్తి లభించింది? ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే నా ప్లాన్ అంతా బయటపడిపోతుంది. స్వామి, నా సందేశం అందుకో. వెంటనే స్వామికి ఈ విషయం అర్థమయ్యేలాగా అతనిని చేరుకోండి.